వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. పథకాలు కొనసాగాలంటే వైసీపీ గెలవాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఊదరగొడుతున్న ఒక స్లోగన్. తాను ఓడిపోతే తను తలపెట్టిన ఈ నవరత్నాలు ఇలాంటివన్నీ ఆగిపోతాయి, చంద్రబాబు వస్తే ఆపేస్తాడు వీటన్నిటినీ. ఒక పక్కేమో చంద్రబాబు నాయుడు విడుదల చేసిన కూటమి విడుదల చేసిన మేనిఫెస్టో గురించి చెప్తాడు. ఆ 4,000 రూపాయలు పెన్షన్లు ఇస్తారు, అది ఇదని చాలా ఉన్నాయి కదా దాంట్లో. వాటి గురించి చెబుతూ ఇవి సాధ్యమా అంటాడు. తాను ఇస్తున్నవి మాత్రం కొనసాగాలంటే తానే ఉండాలి, మళ్ళీ అధికారంలో ఉంటాడు. అంటే పొంతన లేని విరుద్ధమైన రెండు పరస్పర విరుద్ధ ప్రకటనలతో ఆయన జనాన్ని ఒక రకమైన గందరగోళానికి గురి చేసే ప్రయత్నంలో ఆయన గందరగోళంలో పడుతున్నాడేమో అనిపిస్తుంది. సరే, అది ఒక ఆస్పెక్ట్ అనుకోండి. ఎన్నికల్లో ఒక్కొక్కసారి అవతల వాళ్ళని ఎలా దాడి చేయాలో అవతల వాళ్ళ పైన అనే ఒక దీంట్లో సెల్ఫ్ గోల్స్ పడతా ఉంటాయి. సరే, ఓకే, అది ఆస్పెక్ట్ ఎలా ఉన్నా ఇప్పుడు ఆయన అనేది ఏంటంటే ప్రధానంగా తాను తలపెట్టిన తాను ఇచ్చిన సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్ళీ నేనే అధికారంలోకి రావాలి, చంద్రబాబు వస్తే అవి ఆపేస్తాడు. ఇది ఆయనకి ప్రజలకి బాగా ఎక్కించి నమ్మించి ఏదో రకంగా మళ్ళీ తననే కోరుకునేలాగా ఆయన ట్రై చేస్తున్నాడు. సరే, ఓకే, ఆయన అన్నట్టుగానే ఒకవేళ అనుకుంటే జనవరి నుంచి పథకాలు ఆగిపోయినాయి. జనవరి నుంచి పథకాలు ఎందుకు ఆగిపోయినాయి? ఎవరు ఆపితే ఆగిపోయినాయి? జనవరి అంటే ఇప్పుడు ఇది 5 నెలలు. 5 నెలలుగా ప్రజలకు ఇవ్వాల్సిన నువ్వు తలపెట్టిన సంక్షేమ పథకాలు లేకపోతే నువ్వు తలపెట్టిన నవరత్నాలు ఏదన్నా కానీ ఎందుకు ఆగిపోయినాయి? ఎవరు ఆపారు? చంద్రబాబు ఏమన్నా వద్దన్నాడా? చంద్రబాబు ఏమన్నా జగన్ ప్లీజ్ అబ్బా ఇవి ఇవ్వకబ్బా అని చెప్పి ఏమన్నా ఆపినాడా? లేకపోతే బెదిరించినాడా, భయపెట్టినాడా ఇవి వేస్తే ఊరుకోనని? ఎందుకు ఆపేశారు ఈ 5 నెలలుగా ఈ పథకాలు అనేదానికి సమాధానం చెప్పరు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు 1.5 గంట ఉపన్యాసం చెప్పినా 5 నెలలు ఎందుకు జనానికి డబ్బులు లేదో చెప్పడు. జగన్మోహన్ రెడ్డి గారు గొంతు చించుకుని 1.5 గంట బహిరంగ సభల్లో మాట్లాడినా ఎందుకు ఈ పథకాల కింద డబ్బులు పడలేదో చెప్పరు. ఇప్పుడు మాత్రం గగ్గోలు పెట్టేశాడు. అయ్యో నేను వేస్తా ఉంటే ఎవరు ఆపేస్తున్నారు. నేను ఎవరు ఆపుతారు? ఎలక్షన్ నిబంధన వచ్చిన తర్వాత నువ్వు పాత నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని తెలీదా? తెలుసు కూడా. ఫౌల్ గేమ్. పైగా దీంట్లో చాలా లుకలుకలు ఉన్నాయి. ఇక్కడ జనవరిలో జనవరి నుంచి మార్చి వరకు ఈయన 6 బటన్లు నొక్కాడు. 6 బటన్లు కాదు, ఉత్తుత్తి బటన్లు. అంటే మనం కొన్ని డమ్మీ బొమ్మలు ఉంటాయి, బొమ్మ తుపాకుల్లాగా బొమ్మ ల్యాప్టాప్లు బొమ్మ ఫోన్లు ఉంటాయి కదా, పిల్లలకు కొనిచ్చేయి. అలాంటిది ఏదో కొనుక్కున్నట్టున్నారు మొత్తం మీద డిసెంబర్లో జనవరిలో. ఇప్పుడు ఆ బొమ్మ ల్యాప్టాప్లో ఇటు నొక్కుతాడు. ఆ బటన్ పనిచేసేది కాదు, దాంట్లో డబ్బులు పడేవి కాదు. దానికి మనకు మచ్చుకు చూస్తే జనవరి 23వ తేదీన ఆసరా పథకం కింద 6,394 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నానంటూ బటన్ నొక్కాడు. చూడండి, ఎంత చిన్నది కాదు ఇది. 6,394 కోట్ల రూపాయల బటన్ ఇది. అంటే ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎంత బాధ్యతాయుతంగా ఒక ముఖ్యమంత్రి అనేవాడు ప్రజలకి బాధ్యతాయుతంగా ఉండాలి, జవాబుదారీతనంగా ఉండాలి. 6,394 కోట్ల రూపాయల సంక్షేమ పథకానికి సంబంధించి ప్రజలను మోసం చేస్తూ ప్రజల కంట్లో కారం కొడుతూ ఒట్టి బటన్, అక్కడ డబ్బులు లేవు ఏమీ లేవు, ఒట్టి బటన్ నొక్కేసి దానికోసం 1 కోటి రూపాయలు పెట్టో 100 కోట్లు పెట్టో సభ నీల్ మీడియాలో ప్రకటనలు ఊదరగొట్టేశారు. అక్కడ చూస్తే ఒట్టి బటన్, అది బొమ్మతో పాకి బొమ్మలాగా బొమ్మ బటన్ అది. తర్వాత 28 ఫిబ్రవరి కళ్యాణమస్తు షాదీ తోఫాల కింద 78.5 కోట్లు, 78.5 కోట్లు. కళ్యాణమస్తు షాదీ తోఫాలకు కూడా నువ్వు డబ్బులు వేయలేదంటే మరి నిన్ను అది ప్రభుత్వం అనుకోవాలా, రాక్షస ప్రభుత్వం అనుకోవాలా, ఏమనుకోవాలో అర్థం కాని పరిస్థితి. తర్వాత పిల్లలకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్, విద్యా దీవెన, ఇది మార్చి 1వ తేదీన 708 కోట్ల రూపాయలు. ఇది ఉట్టి బటనే, బొమ్మ బటనే. పిల్లలు దుద్దుదని కాల్చుకుంటారు కదా బొమ్మతో పైకి పట్టుకుని, ఆ టైప్ అనమాట. ఇది నొక్కితే అయి పళ్ళ. దీని ఇంపాక్ట్ ఎంతవరకు వెళ్ళింది అని అంటే
పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ పడలేదని కాలేజీలు వాళ్ళని ఇళ్లకు పంపించేసినాయి. మొన్న ఈ మధ్య మనం చూసాం, జగ్గైపేటకు చెందిన ఒక అమ్మాయి పాప ఫీజు కట్టలేదని కాలేజీలో ఇంటికి రాలేక కాలేజీలో ఉండగా 2 రోజులు అన్నం లేకుండా ఉండిపోయానని చెప్పి బయటకు వచ్చి చెప్పింది. అంతటి నికృష్టమైన, కఠినమైన, అరాచకమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇంతగా గేమ్స్ ఆడాలా ప్రజలతో? ఇంత నీచమైన ఆట ఆడాలనా ప్రజలతో నీ కుళ్ళు రాజకీయాల కోసం? తర్వాత రైతులకు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ, ఈ ఇన్పుట్ సబ్సిడీ కింద మాట్లాడితే రైతన్నలు అంటాడు. ఇన్పుట్ సబ్సిడీ కింద మార్చి 6వ తేదీన 1295 కోట్ల రూపాయలు ఇస్తున్నారంటూ బటన్ నొక్కాడు. 1295 అంటే సుమారుగా 1300 కోట్లు. రైతుల కళ్ళకు గంతలు కట్టి ఎంత దారుణమైన దగ అంటే ఇది. ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్న బటన్ నొక్కితే ₹1 పడల. మార్చి 5వ తేదీ, మార్చి 6వ తేదీ, తర్వాత మార్చి 7వ తేదీన ఈ మార్చి 1 మార్చి, 6 మార్చి, 7 మార్చి అంటే ఇవన్నీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తుందని హడావుడిగా నొక్కాడనమాట. డబ్బులు లేవు, పాలు లేవు, సిల్లి గవ్వలేదు. అయినా జనాన్ని మాయ చేశాడు. జనాన్ని మాయ చేసి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుని బహిరంగ సభలు పెట్టి చేశాడు. మార్చి 7వ తేదీన చేయూత కింద 5060 కోట్ల రూపాయలు. 5060 కోట్ల రూపాయలు. ఏమనుకుంటున్నారు ప్రజల్ని మీరు? వాళ్ళు మేము ఇస్తున్నాం కదా అని చెప్పి ఇవ్వకపోయినా ఏం అడగరులే, ఏం చేయలేరులే అనే ఒక ధీమానా, లేకపోతే ప్రజల అమాయకత్వం మీద మీకు వచ్చిన ఒక నమ్మకమా? అమాయకులు ఎర్రి గొర్రెలు అనుకుంటున్నారు ప్రజల్ని? 5060 కోట్ల రూపాయలకు సంబంధించి మార్చి 7వ తేదీన వచ్చిన బటన్ ఏమైపోయింది? బటన్ మళ్ళీ మార్చి 14న ఈబీసీ నేస్తం కింద 629 కోట్ల రూపాయలు. 629 కోట్లు అంటే జనవరి 23వ తేదీ నుంచి మార్చి 14 మధ్యలో 6 బటన్లు నొక్కాయండి. 6 బటన్ల విలువ 14,000 కోట్ల రూపాయలు. సుమారుగా 75 లక్షల మంది లబ్ధిదారులు, అంటే 75 లక్షల కుటుంబాలు. 75 లక్షల కుటుంబాలని ఎంత దారుణంగా దగా చేశారో చూడండి. ఈ రోజుకి డబ్బులు పడలే. ఎంత భయంకరమైన మోసం ఇది! ఇంత మోసకారి ప్రభుత్వాన్ని మనం ఎక్కడైనా చూస్తామా? బటన్ నొక్కడం అంటే పైగా నేరుగా ఇంత దీర్ఘం తీస్తారు ముఖ్యమంత్రి గారు. అంటే ఏంటి బటన్ నొక్కడం అని అంటే ఆటోమేటిక్గా ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ కదా, ఆటోమేటిక్గా పడిపోవాలి అకౌంట్లో 1 డే. ఇంకా తప్పితే 2వ రోజు. ఇంతవరకు పడలేదంటే 5 నెలలైనా పడలేదని అంటే ఎంత భయంకరమైన చీటింగో ఇది చూడండి. అసలు ఈ ప్రభుత్వం మీద 420 కేసు పెట్టాలి. ఇంతమందిని మోసం చేశారని వీళ్ళందరూ కంప్లైంట్లతో చీటింగ్ కేసు పెట్టాలి. ఇది 420 గవర్నమెంట్. ఇది ఇది 420 గవర్నమెంట్. ఇలాంటి ప్రభుత్వం ఇన్ని వేల కోట్ల రూపాయలు, 14,000 కోట్ల రూపాయలు ప్రజలకు ఇవ్వకుండా లాస్ట్ మినిట్లో ఇప్పుడు ఇస్తాం అంటే ఇప్పుడు నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరైనా అడుగుతారన్నమాట. ఎలక్షన్ కమిషన్ అదే అడిగింది. నువ్వు జనవరిలో నొక్కిన బటన్లకి ఇప్పుడు డబ్బులు ఇస్తానంటావు ఏంటి, ఇప్పుడు ఇవ్వడం ఏంటి అనే దానికి సమాధానం లేదు. డొంక తిరుగుడు సమాధానం అని. అదేమంటే కోర్టుకు వెళ్తారు. తీరా చూస్తే ఏమైంది? ఏదో కోర్టుకు వెళ్తే మరి ఆ కోర్టులో ఏం ఆర్గ్యుమెంట్ చేశారో జడ్జి గారు కన్విన్స్ అయ్యారో ఏమో తెలియదు కానీ సరే ఒక్కరోజు టైం ఇస్తారు, ఒక్క రోజులో వేసేసుకోండి మొత్తం అన్నారు ఆయన అంటే వీళ్ళు మొదలెట్టారు. వేసే కార్యక్రమం మొదలెడితే అసలు అప్పుడు తిరకాస అప్పుడు మొదలైంది. ఇన్నాళ్ళు ఎవరినైతే భయపెట్టి, ఎవరినైతే లొంగ తీసుకుని, ఏ అధికారులతోనైతే ఊడిగం చేయించుకున్నారో లేకపోతే వాళ్ళని మభ్యపెట్టారో వాళ్ళని భయపెట్టారో తెలియదు కానీ ఆర్థిక శాఖ అడ్డం తిరిగింది. ఎందుకు తిరిగింది అయ్యా అంటే బడ్జెట్ కేటాయింపులు లేకుండా, అది ఓటాన్ అకౌంట్ బడ్జెటా ఫుల్ బడ్జెట్ పక్కన పెట్టండి, నువ్వు బడ్జెట్లో అలొకేషన్స్ లేకుండా నువ్వు ఎలా నిధులు అకౌంట్స్లో వేస్తావు అని చెప్పి వాళ్ళు అడ్డం తిరిగారు. మార్చి 31లోగా జరిగే లావాదేవీలు నిధుల విడుదల అన్నీ కూడా అంతకు ముందున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించినవి. ఏప్రిల్ 1, 2024 నుంచి జరగాల్సిన నిధుల విడుదల అంతా కూడా ప్రజెంట్ మనం ఉన్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించినవి.
మొన్న ఇచ్చిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో వీటికి అలొకేషన్స్ లేవు. నువ్వు గత ఆర్థిక సంవత్సరంలో విడుదల చేయాల్సిన నిధుల్ని అప్పుడు విడుదల చేయకపోతే క్యారీ ఫార్వర్డ్ ఎలా అవుతాయి? మళ్ళీ రీఅప్రోప్రియేషన్ ఇది చేసుకోవాలి. నువ్వు క్యాబినెట్లో పెట్టుకుంటావో అసెంబ్లీ పెట్టుకుంటావో. ఇప్పుడు నీకు అసెంబ్లీ లేదు, నీది ఆపద్ధర్మ ప్రభుత్వం. ఆపద్ధర్మ ప్రభుత్వంలో రీఅప్రోప్రియేషన్ సాధ్యం కాదు. ఎలా అంటే ఇది తెలిసి ప్రజల్ని మోసం చేయడం కాదా? పోని మధ్యలో డబ్బులు వచ్చినాయి, నువ్వేమైనా ప్రజలకు డబ్బులు ఇచ్చావు, అప్పుడు ఇవ్వాల. నీ అనుంగు నీ చెంచా లేకపోతే నీ బినామీ కాంట్రాక్టర్లకు ఇచ్చుకున్నావు బిల్స్ కింద. ఎందుకు ఎలక్షన్ ఖర్చు పెట్టాలి కాబట్టి. అప్పుడు ఇవ్వచ్చుగా ప్రజలకి. దాదాపు సుమారుగా 8-9 వేల కోట్లు అనుకుంటా కాంట్రాక్టర్లకు చెల్లించింది. అప్పుడే ప్రజలకు వేయొచ్చుగా, అప్పుడు వేయలా. మళ్ళీ గొడవ. ఆర్థిక శాఖ ఇదే చేసిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ కమిషన్ మళ్ళీ నోటీస్ ఇచ్చింది. నోటీస్ ఇస్తే వాళ్ళు ఇచ్చిన సమాధానం కుదరదు, ఎప్పుడో బ్రేకింగ్ వస్తూ ఉంది, కుదరదు, మీరు ఎన్నికలు అయిపోయిన తర్వాత రీఅప్రోప్రియేషన్ ఆ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళండి, కుదరదని. దానికి మళ్ళీ చంద్రబాబు అడ్డుపడ్డాడు. ఎన్నికల కమిషన్ వద్దంటే చంద్రబాబు మరి కోర్టులో వచ్చిందిగా, వేసుకోలేకపోయావు కదా. అంటే తప్పు నీ దగ్గర ఉంది కదా, మీ ఆర్థిక శాఖ ఒప్పుకోలేదు కదా. అంటే నీకు అన్నీ తెలిసి ఒకటి ప్రజలకు ఇచ్చే ఉద్దేశం లేదు, ఏదో ఓట్లు కొల్లగొట్టడానికి ఎన్నికల పోలింగ్ ముందు రోజు వేద్దాం అనుకున్నావు. రెండో రోజు పోలింగ్ ముందు వేయడానికి తీరవసరికి డబ్బులన్నా లేకపోయి ఉండాలి, లేదా ఇవన్నా ఒప్పుకోకపోయి ఉండాలి. నిబంధనలన్నా డబ్బులు లేకపోవడం వల్ల నిబంధనలు అడ్డు పెట్టుకొని కుదరలేదని చెప్పుకోవడానికి ఒక కొత్త ఎత్తన్న వేసి ఉండాలి, లేదా నిజంగానే నిబంధనలు ఒప్పుకోమని చెప్పి అధికారులు అడ్డం తిరిగి ఉండాలి. ఏదో జరిగింది మొత్తానికి. ఈ జరిగితే ప్రజల దగ్గర ముసలి కన్నీళ్లు, దొంగ ఏడుపులు, వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏడుపులు ఈ ప్రభుత్వం. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇంత దారుణమైన మోసం చేసిన ఈ ప్రభుత్వాన్ని కానీ, ఈ ముఖ్యమంత్రిని కానీ, ఈ పార్టీని కానీ ఎలా నమ్మి ఓట్లేయాలి, అసలు ఎందుకు ఓట్లేయాలి? ఇంత దారుణమైన దాగా. పైగా ఆయన ఎవరో వస్తాడు ఆపేస్తాడు పథకాలు, ఈయన ఎవరో వస్తాడు ఆపేస్తాడు పథకాలు. ఇవన్నీ ఏడుపులు, దొంగ ఏడుపులు కాదా ఇవి? చేతకాని ఏడుపులు కాదా? అసమర్థ ఏడుపులు కాదా ఇవి? గారి ప్రతినిధి పట్టాభిరామ్ గారు, అలాగే అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటయ్య గారు అండ్ ముప్పాళ్ళ సుబ్బారావు గారు, ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం అధ్యక్షులు, సీనియర్ న్యాయవాది సుబ్బారావు గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా పట్టాభి గారు నమస్కారం. నమస్కారం వికే గారు. దీన్ని 420 ప్రభుత్వం అనకపోతే ఏమనాలి? 5 నెలలుగా డబ్బులు వేయకుండా ప్రజల్ని చీట్ చేసినట్టు కాదా ఇది? ఖచ్చితంగా 420 లేదంటే ఇంకొక పదాన్ని కనిపెట్టాలో నాకు అర్థం కావట్లా. ఇవాళ కొన్ని కాగితాలు చూపించాలి వికే గారు. అంటే ఈ 420 ముఖ్యమంత్రి, ఈ దొంగ నాటకాలు ఆడేటటువంటి ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి పనులేంటో. ఇది జగనన్న విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంట్. ఇది యాడ్ తాటకాయలంత అక్షరాలతో మార్చి 1వ తేదీన పెద్ద యాడ్ అండి. 100 కోట్లు తగలేస్తారు కదా యాడ్లకి. ఇంత పెద్ద యాడ్ ఇచ్చి 2వ తేదీన ఆ దిక్కుమాలిన బురద పత్రికలో పెద్ద హెడ్లైన్, తలరాతలు తిరగరాస్తూ మన సైకో గారు బటన్ నొక్కారంట ఫీజు రియంబర్స్మెంట్కి. ఇదిగోండి సాక్షిలో హెడ్లైన్. ఇవాళ ఏం చెప్తా ఉన్నాడండి, సార్ డబ్బులు వేయలేదు సార్, అప్పుడు నొక్కా కానీ డబ్బులు పడలా, ఇప్పుడు నొక్కుతా, ఎల్లుండి పోలింగ్ ఉంది కదా ఇప్పుడు నొక్కుతా డబ్బులు. ఏంటి సార్ ఇది? 420 పనులా, చీటింగ్ పనులా, లేకపోతే ఏమనాలి? ఏంటి దగులుబాజీ పనులు సార్? 100 కోట్లు తగలేసి యాడ్లు ఇచ్చి హెడ్లైన్లు రాసుకుని బటన్ నొక్కితే, ఈ డిబేట్ చూసే వాళ్ళు ఆలోచించండి, బటన్ నొక్కితే తక్షణమే డబ్బులు వెళ్ళాలి కదా. అప్పుడు ఎందుకంటే మనం ప్రతిసారి చెప్తాం వికే గారు, వీడు ఆడేటటువంటివన్నీ నాటకాలు, నొక్కేటటువంటి బటన్లన్నీ ఉత్తుత్తి బటన్లు. ఇక్కడ ఇంకోటి కూడా చెప్తా, ఇది మార్చి 6వ తేదీన మళ్ళీ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్. ఏంటిది? రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ 1294 కోట్లు నేడే జమ చేస్తున్నా మీ జగనన్న, ఈ దిక్కుమాలినన్న. 1294 కోట్లు బటన్ నొక్కి వేసి అని చెప్పి పేపర్ యాడ్ ఇచ్చాడు. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ హెడ్లైన్, సాగును బాగు చేశాం, వ్యవసాయంలో కొత్త ఒరవడి తీసుకొచ్చాం, 11.59 లక్షల మంది రైతులకి 1294 కోట్లు
డబ్బులు వేసేసాం, మళ్ళీ హెడ్లైను ఏమైనా డబ్బులు మళ్ళీ వాళ్ళు వచ్చి సిగ్గు లేకుండా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు వెళ్ళలేదు సార్ రైతులకి. అప్పుడు ఏదో నొక్కేసాం, ఆ రోజుకి ఏదో డ్రామా ఆడేసాం, ఇప్పుడు నొక్కుతాం సార్. మళ్ళీ జనాల్ని మోసం చేయాలి కదా, ఎల్లుండి ఓటేయాలి కదా సార్, ఇప్పుడు నొక్కుతాం. మాకు అవకాశం ఏంటి సార్? ఇప్పుడు అప్పటికి ఎలక్షన్ నోటిఫికేషన్ ఉందా? వికే గారు, ఎలక్షన్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది? మార్చి 15వ తేదీ నోటిఫికేషన్ వచ్చింది. దానికి ముందు ఎవడన్నా ఆపాడా? 1వ తేదీన ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు వేయకుండా మిమ్మల్ని ఎవడన్నా ఆపాడా? మార్చి 6వ తేదీన ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు వేయకుండా మిమ్మల్ని ఎవడన్నా ఆపాడా? ఎందుకు వేయలేకపోయారు ఆ రోజున డబ్బులు? ఇవాళ వచ్చి డ్రామాలు ఆడుతూ ఉన్నారు ఇక్కడికి వచ్చి. ఇవాళ వచ్చి అయ్యో మేము డబ్బులు వేస్తుంటే మమ్మల్ని అడ్డుకుంటుంది ఎలక్షన్ కమిషన్. ఆ రోజు ఎవడ అడ్డుకున్నాడా? ఆ రోజు ఎవడ అడ్డుకున్నాడు? ఇవాళ అదే చెప్తా ఉంది ఎలక్షన్ కమిషన్. నువ్వు ఎప్పుడో నొక్కిన డబ్బులు ఇవాళ వేస్తానంటావు ఏంటి స్వామి? ఆ రోజున దేనికి వేయలేదు అని ఎలక్షన్ కమిషన్ అడుగుతా ఉంది. ఇప్పుడు మాత్రం ఏం చెప్తోంది? సరే ఆ రోజున నేను డ్రామా ఆడాను ఒప్పుకున్నావు కదా, 13వ తేదీ తర్వాత వేసుకో. ఎవడొద్దన్నాడు? అదేం మళ్ళీ వేయొద్దని చెప్పట్లేదు. నువ్వు దొంగ పని చేసావు, అడ్డంగా దొరికిపోయావు, నువ్వు మళ్ళీ వేయాలనుకుంటున్నావు, వేసుకో. 13 తర్వాత వేసుకో. ఎవడు కాదన్నాడు? ఎలక్షన్ ముందు పోలింగ్ ముందు డ్రామాలు దేనికి? పెన్షన్ల విషయంగా అదే డ్రామా ఆడారు. ఇప్పుడు మళ్ళీ చెత్తరాతలు ఏదో మేలు చేస్తానంటే అడ్డం పడిపోతున్నారంట అందరూ. ఎవడు అడ్డం పడ్డాడా నీకు? దొంగ డ్రామాలు వేసుకుంటూ ఈ 420 బతుకు అవసరం నీకు? అందుకనే కదా నిన్ను విసిరి బంగాళాఖాతంలో వేస్తా ఉన్నారు వాళ్ళ ప్రజలు. నీ డ్రామాలు చూడలేక ప్రతిరోజు చచ్చిపోతా ఉన్నారా? నీ గులకరాల డ్రామా, ఉత్తుత్తి బట్టల డ్రామా, ఏంటి డ్రామాలు ఇవాళ? అందుకనే రేపు 13 ఎప్పుడెప్పుడు వస్తుందా నీ ఉత్తుత్తి బటన్కో నమస్కారం, మేము అసలైన బటన్ రేపు మేము నొక్కుతా, నీ డ్రామాలు ఇంకా చాలు అని చెప్పి ప్రజలు విసుకెత్తిపోయారు సార్. ఎంతమంది సార్ సార్ వీళ్ళు ఏదో నొక్కుతానంటున్నారు, మాకు డబ్బులు పడట్లేదు సార్ అని ఎంతమంది గోల పెడతా ఉన్నారు ఇవాళ? కాబట్టి ఖచ్చితంగా మీరు అన్నట్టు ఇవి 420 పనులు, ఇంకా అంతకు మించి ఇంకేదన్నా ఉంటే కూడా ఆ పనులను కూడా మనం అనుకోవాలి. వికే గారు రైట్. బాలకోటయ్య గారు నమస్కారం. నమస్కారం సార్. బాలకోటయ్య గారు, ఏం పనులు ఇవి? ఇంత అమ్మ అక్క చెల్లెమ్మలు, అవ్వతాతలు అని చెల్లెమ్మలు, మేనమావని, లేకపోతే రైతన్నలు ఇవన్నీ చెప్పుకుంటూ 5 నెలలుగా వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా అని నాకు ఆశ్చర్యం వేస్తోంది. ఇప్పటిదాకా ఈయన నొక్కిన బటన్లు నేను నా ఇంట్రడక్టరీ రిమార్క్స్ చెప్పినట్టుగా అది దీపావళికి బొమ్మ తుపాకులను కొనిస్తూ ఉంటారు పిల్లలకి, అట్లాంటి బొమ్మ ల్యాప్టాప్ ఒకటి పెట్టుకుని నొక్కిన బటన్ అనుకోవాలి. అది బొమ్మ బటనా? ఎంత కాదండి, ఎంత మోసం అది. ఇట్లా బటన్ నొక్కితే ఇంటర్నెట్లో ఈ ఎలక్ట్రానిక్ యుగంలో ఆటోమేటిక్గా డబ్బులు వచ్చేయాలి అకౌంట్స్లోకి. అయినా కూడా ఎంత నమ్మకం చూడండి ప్రజల మీద, వీళ్ళు ఏం పట్టించుకోరు, నన్ను ఏం చేయరని. ఇప్పుడు మళ్ళీ ఈ రకమైన కొత్త ఎదురుదాడి పార్టీల మీద, మీడియా మీద ఏమంటారు దీనికి బాలకోటయ్య గారు? వెంకటకృష్ణ గారు ధన్యవాదాలు. మీకు, పట్టాభి గారికి, సుబ్బారావు గారికి నమస్కారం. గత 4 నెలలుగా నాకు రోజుకు 10 ఫోన్లు వస్తుంటాయి. వెంకటకృష్ణ గారు, బాలకోటయ్య గారు, జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కారు, మాకు ఇంకా విద్యాదీవెన రాలేదు, ఈబీసీ రాలేదు అని నాకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఎప్పుడు వస్తాయి ఏంటనని నేను అంటాను, నొక్కాడు కదమ్మా వస్తాయేమోలే అని అంట. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆపారంట కదండి అంటుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆపుతారమ్మా? 4 సంవత్సరాలు ఆపలేదు కదా ఆయన. నొక్కటమో అవి నేరుగా రావటం జరిగింది కదా, అలాగనే ఇవి కూడా వస్తాయి. ఆ డబ్బులు చూసుకొని వేస్తారేమో అని అనుకున్నా. కానీ మాయలోడి ప్రాణం చిలకలో ఉన్నట్టుగా ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నాకు కూడా అర్థమవుతుంది. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఈబీసీ నేస్తం 629 కోట్లు, తర్వాత రైతుల సబ్సిడీ 1295 కోట్లు, తర్వాత ఆసరా 6390 కోట్లు, ఇంకొకటి 5060 కోట్లు, వెరసి 70 లక్షల మంది లబ్ధిదారులు 14,000 కోట్లు. అంటే ముఖ్యమంత్రి గారు అర్థం ఏంటి? ఏం బిక్కుంటారా మీరనే? అంతే. ఎస్సీలారా, ఎస్టీ లేకపోతే మీరు ఏం బిక్కుంటారు అనే? ఇంత దారుణం ఉంటుందా? ఇంత దారుణం ఉంటుందా వెంకటకృష్ణ గారు? జనవరిలో నొక్కిన బటన్లో 6 సార్లు నొక్కావు,
5 నెలలు గడిచింది, 4 రోజుల్లో ఎన్నికల ముంగిట్లో ఉన్నాం. ఆయన చెప్తున్నాడు కదా, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని వాళ్ళందరూ, ఈ లబ్ధిదారులందరూ వాళ్ళే కదా. అవ్వా, అక్క, అయ్యా, అన్న అని మాట్లాడుతున్నారు కదా. ఎవరా పేరు చెప్పండి. నిజానికి మనం మాట్లాడితే ఏదో బాలకోట చంద్రబాబు నాయుడు గారి మనిషి లేదా బాలకోట వెంకటకృష్ణ గారి మనిషి అంటారు, కానీ 14,000 కోట్ల రూపాయల లబ్ధిదారులు ఆశగా చూస్తుంటే వాళ్ళ ఆశల మీద నువ్వు నిప్పులు పోసి ఏం సంక్షేమ పథకాలు అమలు చేస్తావు? ఏం సంక్షేమ పథకాలు అమలు చేస్తావు? ఎందుకు ఇవ్వలేదు నేను అడుగుతున్నా. 420 కాదు, 840 అని చెప్పి ఒక కేసు పెట్టాలి. 840 అని కొత్త సెక్షన్ తెచ్చేసి కేసు పెట్టాలి. మొన్న కూడా ఇంటింటికి తిరిగి పెన్షన్లు ఎవరు ఇవ్వద్దన్నారు? ఎవరు ఆపారు? ఇంటింటికి వెళ్ళొద్దని ఎవరన్నారు? వాలంటీర్లు ఆపి వాలంటీర్ల స్థానంలో మరొక ఉద్యోగుల చేత ఇవ్వమని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్పింది. ఇంటింటికి వెళ్ళమని అనలేదే. 300 మందిని చంపేశారు. 300 మందిని చంపేశారు. ఇప్పటికి కూడా ఆయన పెద్ద మేనిఫెస్టోలో నేను 70,000 కోట్లు అవుతాయి నాకు, వాళ్ళ మేనిఫెస్టోలో 1,60,000 కోట్లు అవుతాయి. పాజిబిలిటీ యాడుంది? మరి పాజిబిలిటీ లేకుండా ఏం చేశావు? చాలా అసలు ఎంత దారుణం అంటే, ఏదో పాతాళభైరవి సినిమాలో ఎస్వి రంగారావు మాయలో ఉంటాడు. ఆడు చేసే ప్రతి పనికి కూడా, మాయ పనికి కూడా పక్కనే శిష్యుడిని మోసం గురు అని అంటుంటాడు. ఆడు చేస్తూనే పోతుంటాడు. ఆ రాణిగారిని ఎత్తుకురావటం, లేదంటే ఆ రాజుగారిని కష్టాలు పెట్టడం, ఇవన్నీ కూడా ఇంత దగ. ఇప్పుడు మీరు చెప్తే నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. ఇది నిజమని నేను నమ్ముతున్నాను. రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. 14,000 కోట్ల రూపాయలు ప్రజలకు రావాల్సిన ఎదురు చూస్తున్నారండి. ఇక ఏది లేదు కదా. మా తోపుడు బళ్ళు, ఇడ్లీ బళ్ళు, మన రిక్షాలు లాగటం, ఎడ్ల బళ్ళు లాగటమే కదా ఉద్యోగాలు. మొన్న కూడా చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. పరిశ్రమలు వస్తే ఏమొస్తాయండి? 4 ఉద్యోగాలు వస్తాయి. ఉపాధి అంటే ఏంటి? తోపుడు బళ్ళు, ఇడ్లీ బళ్ళు, లేకపోతే రిక్షా లాగడాలు, ఇవి నడవాలన్నా తోపుడు బళ్ళ దగ్గర కొనుక్కునే వాళ్ళు ఉండాలి, ఇడ్లీలు తినేవాళ్ళు ఉండాలి, రిక్షా ఎక్కే వాళ్ళు ఉండాలి కదా. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి కదా ఎక్కాలంటే. ఆయన దృష్టిలో సమాజం వెనక్కపోవాలి సార్. రాజధాని అక్కర్లా, పోలవరం అక్కర్లా, అభివృద్ధి అక్కర్లా, పరిశ్రమలు అక్కర్లా. మీ దగ్గర నుంచి వసూలు చేస్తా, బటన్ నొక్కుతా, మీకు ₹1 ఇస్తా, నేను 4 రూపాయలు తీసుకుంటా. ఇదే కదా జరిగిన పరిపాలన అంతా కూడా. ఇంత దుర్మార్గమైన వైఖరితో పరిపాలన చేయడం అంటే, నేను ఒక మాట చెప్తా ఈ సందర్భంగా. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 2 మాటల్లో చెప్తా. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో అశోకుడు చెట్లు నాటాను. క్రీస్తు శకం 21వ శతాబ్దంలో జగన్మోహన్ రెడ్డి చెట్లు నరికాను. 1500వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు చెరువులు దవ్వారు, నీళ్లు ఇచ్చారు. 21వ శతాబ్దంలో జగన్మోహన్ రెడ్డి చెరువులు బూడ్చను, ఆక్రమించను, నీళ్లు లేకుండా చేశాను. ఇంతకు మించి ఏముంది పరిపాలన చెప్పండి వెంకటకృష్ణ గారు. అప్పుడు అశోకం, ఇప్పుడు శోకం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎన్ఆర్ఐలు చెన్నై, హైదరాబాదు, కర్ణాటక, బెంగళూరు నుంచి తెలుగుడంతా కూడా ఆంధ్రప్రదేశ్లో మార్పులు తేవాలి. ప్రతి తెలుగు గుండెకి చైతన్యవంతం కలుగు చేయాలి. ఓట్ల విప్లవం తీసుకురావాలి, నిశ్శబ్ద విప్లవం తీసుకురావాలి. ఈ రోజున ప్రభుత్వం మారాలని చెప్పేసానని తండోపతండాలుగా, ఒక సమ్మక్క సారక్క జాతరలాగా, ఒక కనకదుర్గమ్మ దసరా మహోత్సవాల్లాగా, ఒక తిరుపతి వెంకన్న వజ్రోత్సవాల్లాగా తరలి వస్తున్నారు. ఇప్పుడు దాన్ని జర్మనీ వాళ్ళతో జర్మనీ యూకే వాళ్ళతో తిరిగాను. వాళ్ళే వాళ్ళే టీంలు ఏర్పాటు చేసుకొని గ్రామాల్లోకి వెళ్ళిపోయి, అమ్మ ఆంధ్ర రాష్ట్రం బాగలేదమ్మా, రాజధాని లేదమ్మా, పరిశ్రమలు వస్తాయమ్మా, మార్పును కోరండమ్మా, సంక్షేమ పథకాలంటే అభివృద్ధి ఉంటేనే కదమ్మా సంక్షేమ పథకాలు. వెంకటకృష్ణ గారు, బండి అంటే 2 చక్రాలు ఉండాలి. 2 చక్రాలు లేకుండా బండి ఉండదు కదా. రాష్ట్ర అభివృద్ధి అంటే 2 చక్రాలు ఉండాలి. ఒకటి అభివృద్ధి, 2 సంక్షేమం. అభివృద్ధి ఉంటేనే కదా సంక్షేమం. కుండలో నీళ్లు ఉంటేనే కదా నలుగురు తాగేది. ఇంట్లో గింజలు ఉంటేనే కదా నలుగురు బువ్వ తినేది. నువ్వు ఇంట్లో గింజలు ఇది రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. జీవిత సత్యాలు కాబట్టి సామెతల రూపంలో జనం చర్చించుకుంటారు. కానీ ఏదో మనం పాత సినిమా టైటిల్ చూస్తే గుండెలు తీసిన బంటు, కాలాంతకుడు, ఇలాంటి పేర్లు వింటుండేవాళ్ళం సినిమా టైటిల్స్. ఇవి అన్ని కూడా సరిపోవేమో ముఖ్యమంత్రి గారి. ఒక్క మాట వెంకటకృష్ణ గారు, ఎన్నికల కమిషన్ కూడా ఈ తరుణంలో అబ్జెక్షన్ పెట్టడం చాలా న్యాయం. న్యాయస్థానాలు కూడా వీటికి అనుమతించకూడదు సార్. 3 రోజుల్లో ఎన్నికలు ఉంటే ఎన్నికల ప్రక్రియ ఎంత ప్రభావితం చేస్తుంది? 14,000 కోట్ల రూపాయలు ఎలా ఇస్తుంది న్యాయస్థానాలు?
కాబట్టి ఇది చాలా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసినట్టుంటుంది ఈ విధంగా. అవును, కాబట్టి న్యాయస్థానం- క్రియల పట్ల కూడా న్యాయస్థానాలు చైతన్యవంతంగా కోర్టు ఆలోచించాలి. ఇచ్చిన ఇప్పుడు వెసులుబాటు మీద కూడా విభిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. 14 పంచుకోండి హ్యాపీగా. ఈ 3 రోజుల కోసం ప్రజలు ఇబ్బంది పడరు. అవును, రైట్. ఇక మనం ఉప్పాల సుబ్బారావు గారితో మాట్లాడదాం. సుబ్బారావు గారు నమస్కారం. నమస్తే అండి వెంకటకృష్ణ గారు. సుబ్బారావు గారు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ పనిని ఏ యాంగిల్లో మనం చర్చించవచ్చు? జనాన్ని మోసం చేశారనాలా, లేకపోతే ఎన్నికల కోసం ఓట్ల కోసం వేసిన ఎత్తుగడ అనాలా, లేకపోతే తన అసమర్థతని కప్పిపుచ్చుకోవడం కోసం 5 నెలలుగా దీన్ని సాగదీసి ఇప్పుడు మళ్ళీ ఇంకొక రకంలో మాయ చేసే ప్రయత్నం అనాలా, ఏమనాలి? తర్వాత మధ్యలో కోర్టు ఎన్నికల కమిషన్ వద్దు అని చెప్తే క్లియర్గా కోర్టు ఒకరోజు పర్మిషన్ ఇవ్వడం మీద కూడా రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి జడ్జిమెంట్ మీద. సో దీని మీద సీనియర్ అడ్వకేట్గా కూడా మీరేం చెప్తారు? ఒకటి వెంకటకృష్ణ గారు, గతంలో కూడా సిఎస్ చీఫ్ సెక్రటరీ వ్యవహార శైలి పెన్షన్ల విషయంలో మనం చూసాం. అవును, ప్రభుత్వానికి ఏ విధంగా సహకరించి అనేక మంది మరణాలకు కారణమైందో, ప్రభుత్వ హత్యలు సృష్టించడంలో చీఫ్ సెక్రటరీ యొక్క పాత్ర ఏంటో మనం చూసాం. అంటే ఎన్నికల కమిషన్ పరిధిలోకి వచ్చినప్పుడు కూడాను చీఫ్ సెక్రటరీ అనే వ్యక్తి ఇంకా నేను వైఎస్ఆర్సీపీకి క్రియాశీల కార్యకర్తను అనే విషయాన్ని మర్చిపోలేకపోతున్నాడు. అక్కడ దాకా ఎందుకంటే ఈ కేసులో హైకోర్టులో అడ్వకేట్ జనరల్ ఎవరి తరఫున వాదిస్తారండి? ప్రభుత్వం తరఫున. ప్రస్తుతం ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ ఎవరండి? జవహర్ రెడ్డి. అంటే ప్రభుత్వం తరఫున ఏం వాదించాడని ఆయన రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ గారు వాదనలు చేస్తూ ఇవేమీ కొత్త పథకాలు కాదు, నిధులు లభ్యతను బట్టి సొమ్మును లబ్ధిదారులకి ఖాతాలో జమ చేస్తాము అని చెప్పేసి ఎలాగా ఈసీకి వ్యతిరేకంగా ఎలా మాట్లాడతాడండి? అంటే చీఫ్ సెక్రటరీ ఇన్స్ట్రక్షన్స్ లేకుండా గవర్నమెంట్ తరఫున అడ్వకేట్ జనరల్ ఆర్గ్యూ చేశాడంటే డెఫినెట్ గా చీఫ్ సెక్రటరీ పాత్ర ఉండదా? అంటే ఎన్నికల కమిషన్ యొక్క నిబంధనల్ని ఆదేశాలని వ్యతిరేకంగా చీఫ్ సెక్రటరీ అడ్వకేట్ జనరల్ ద్వారా ఎలా మాట్లాడిస్తాడండి? కాబట్టి ఇవన్నీ కూడా చీఫ్ సెక్రటరీ యొక్క వ్యవహార శైలి చాలా స్పష్టంగా దీంట్లో కనబడతా ఉంది. ఆయన ఇంకా ప్రభుత్వానికి క్రియాశీల కార్యకర్తను, వైఎస్ఆర్సీపీ క్రియాశీల కార్యకర్తలంగానే వ్యవహరిస్తున్నారు. గతంలో ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన ఫిర్యాదుల్ని ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ పరిశీలించి ఈయన ఎన్నికల విధుల నుంచి తక్షణమే తప్పించవలసిన ఆవశ్యకత ఉంది. అలానే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అడ్డుపడుతున్నారు, ప్రతిపక్షాలను వాదన చేస్తా ఉన్నారు. అసలు ఈ 14,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? అసలు మీరు గత బడ్జెట్లో ఈ బడ్జెట్ ఎలకేషన్ చేశారా లేదా? చేయకుండా మీరు బటన్లు నొక్కేసి జనవరి నుంచి బటన్లు నొక్కేసి ఇప్పటి వరకు ఎందుకు జమ చేయలేకపోయారు? దానికి కారణం ఏంటి? ఇది బహిర్గతం చేయమనండి. ఎన్నికల కమిషన్ అడిగినా కానీ మీరు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? కాబట్టి ఇవన్నీ చూస్తే ప్రజల్ని మోసం చేయడానికి, ప్రజల సొమ్ముతో ప్రజలకు మేము వేశాము, సొమ్ము అప్పులు చేసి వేశాము అని చెప్పేసి చెప్పుకొని ఓట్లు గడించడానికి ఈ రోజున ఒక కుట్రపూరితమైన ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఆ జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచనకి సిఎస్ ప్రోద్బలానికి అడ్డుకట్ట ఎన్నికల కమిషన్ వేసింది అనేది సుస్పష్టం. అలానే సింగిల్ జడ్జి గారు కూడా దాంట్లో జడ్జిమెంట్ కూడా యాంబిగ్యూటీ ఉంది, క్లారిటీ లేదు. డిస్ట్రిబ్యూట్ చేయమని ఎక్కడ ఇవ్వాల, ఎబిన్షూలో పెట్టాము ఒక రోజు అన్నారంటే, తర్వాత రేపటి నుంచి ఎటువంటి పంపకాలు చేయొద్దు అని చెప్పారు. ఇక్కడ ఎన్నికల కమిషన్ కూడా చాలా స్పష్టంగా అడిగిందండి, అసలు ఈ ఎన్నికలు అయ్యే వరకు 14వ తారీఖు ఇస్తే నష్టం ఏంటి? అసలు మీకు ఈ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? అసలు జనవరి నుంచి మార్చి వరకు మీకున్న బడ్జెట్ ఏంటి? అసలు ఏ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది అని చాలా క్లియర్ గా ఎన్నికల కమిషన్ అడిగింది. దానికి సరైన సమాధానం ఇవ్వకుండా నువ్వు సమాధానం ఇచ్చావు. ఎన్నికల కమిషన్ కి చీఫ్ సెక్రటరీ ఇచ్చిన సమాధానం సంతృప్తి చెందకపోవడంతో లేదు మీరు ఆ సొమ్ము డిస్ట్రిబ్యూట్ చేయడానికి వీలు లేదని చెప్పింది. ఎన్నికల తర్వాత డిస్ట్రిబ్యూట్ చేసుకోమని చెప్పింది. అసలు చీఫ్ సెక్రటరీ కానీ లేకుంటే జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరైతే ప్రతిపక్షాల మీద విమర్శలు చేస్తున్నాయో వీళ్ళు చెప్పమనండి, ఈ 14,000 కోట్ల రూపాయలు అసలు ఉన్నాయా లేవా? నాకున్న సమాచారం అయితే 5,000 కోట్లే ఉన్నాయని ఇప్పటికి కూడా. కానీ ప్రతిపక్షాల మీద నెట్టడానికి, తోసివేయడానికి ఒక ఎత్తుగడగా ఇది చేశారనేది కొంత అర్థమవుతా ఉంది. కాబట్టి అది బహిర్గతం చేయమనండి.
ఏమైనా ఛాలెంజ్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమండి. జనవరి నుంచి ఇప్పటివరకు ఎందుకు ఆగారు? బడ్జెట్ లో ఎలకేషన్ అయిందా లేదా? ఈ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకేమైనా ఆస్తులు తాకట్టు పెట్టి తీసుకున్నారా? ఏంటో చెప్పమనండి. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి. 6 నెలల పాటు దాదాపుగా 5 నెలల పాటు నువ్వు బట్టలు నొక్కేసి, ఖాళీ బట్టలు నొక్కేసి, దాని మీద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేసి, నీ సాక్షి పత్రికలో పేజీలు ముద్దలు వేసుకొని తప్పుడు ప్రచారం చేశావు. ఈరోజు ఒక విజయవాడకి చెందిన ఒక పాత్రికేయ మిత్రుడు చెప్తున్నాడు, మేము కూడా తప్పుడుగా రాసామండి, మాకు ఇవాళ అర్థమైందండి, మేము ఇచ్చేసేగా అనుకున్నామని అని చెప్పారు. అంటే పాత్రికేయుల్ని మాయం చేస్తావు, ప్రతిపక్షాలను మభ్య పెడతావు, ప్రజల్ని మభ్య పెడతావు, లబ్ధిదారులు మభ్య పెడతావు. అంటే నువ్వు 75 లక్షల మంది మనుషుల్ని నువ్వు మోసం చేశావు. అంటే 420 కాదండి, ఇది పెద్ద డెకాయిటీగానే చూడాలి. ఇది 420 అంటే 3 సంవత్సరాల శిక్ష అండి. దానికన్నా ప్రమాదకరమైన నేరం ఇది. కాబట్టి ప్రజలను మభ్యపెట్టడానికి, తద్వారా వక్ర మార్గంలో రాజకీయ లబ్ధి పొందడానికి కుట్ర చేశాడు. ఆ కుట్రని ఎన్నికల కమిషన్ ఛేదించింది, దానికి అడ్డుకట్ట వేసింది. తద్వారా పాపం ఏం చేయాలో అర్థం కాక లండన్ పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి. ఇక్కడ వాళ్ళు మొన్న నిస్సహాయతతో ఏం చెప్పారు, టైటిలింగ్ యాక్ట్ తర్వాత పాపం ఆయన తలరాత తిరగబడిపోయింది. ప్రజల ఆస్తికి భద్రత లేదని తెలిసిన తర్వాత ఏమంటున్నాడండి, ఎన్నికల కమిషన్ చేసినటువంటి నిర్ణయాలని మీ ఎన్నికలు కూడా సక్రమంగా జరిగే అవకాశాలు లేవని నిరాశ నిస్పృహ వ్యక్తపడతావా? నువ్వు స్థానిక ఎన్నికల్లో నువ్వు చేసింది ఏంటి? సంస్థల్ని ప్రభావితం చేసి ప్రత్యర్థుల నామినేషన్లు వేయకుండా ఏ విధంగా చేశావో ఆ విధంగా చేయాలనే దురాలోచనలో ఉన్నావు. ఈ రోజున ఆ దురాలోచనకి, ఆ దుష్ట ఆలోచనలకి ఎన్నికల కమిషన్ అడ్డుకట్ట వేసింది. అందుకే ఓర్చుకోలేక అసహనంతో ఎన్నికలు సక్రమంగా జరుగుతాయనే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తా ఉన్నావు. ఇప్పటి వరకు నువ్వు విచారణ సంస్థలను కానివ్వండి, ఐఏఎస్ లాంటి వాళ్ళు సీనియర్లు కూడా ఐఆర్ఎస్ అనే పరిస్థితికి దిగజార్చడానికి కారణం జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నియంత పాలన కాదా? కాబట్టి అటువంటి నియంత పోకడలతో, వక్ర మార్గాలతో ఈ రోజున తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. తప్పుడు కేసుల ద్వారా ఒక భయానక వాతావరణం సృష్టించి తద్వారా లబ్ధి పొందాలనుకుంటున్నారు. నువ్వు ఎవరైతే ఏజెంట్లుగా పోలీసులను పెట్టుకున్నావో వాళ్ళని సుబ్బారావు గారు, ఒక్క నిమిషం సుబ్బారావు గారు, ఇక్కడ పటాభి గారు, ఇది ప్రజలనే కాదు చట్టసభల్ని కూడా మోసగించినట్టుగానే కనపడతా ఉంది. నాకు గుర్తున్నంత వరకు మన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు బడ్జెట్ పత్రంలో రివైజ్ ఎస్టిమేట్స్లో ఇది క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి కదా, ఈ మైనస్ అనేది ఈ ప్రజలకి డబ్బులు వెళ్ళనప్పుడు వెళ్ళలేదనేది రిఫ్లెక్ట్ అవ్వాలి కదా, అక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి. తర్వాత నెక్స్ట్ బడ్జెట్లో అలొకేషన్స్లో ఉండాలి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి అలొకేషన్స్ అవకాశం లేదు. ఇంత దాన్ని ఏమన్నా కూడా అర్థం కావట్లా. అంటే బ్లేటెంట్గా, ఇంత బ్లేటెంట్గా మొత్తం బడ్జెట్ని తప్పుదో పట్టించేంత, చీట్ చేసేంత స్థాయికి వెళ్ళి ఇవాళ వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఇదవుతున్నారు అని అంటే ఇది పెద్ద క్రైమ్ కదా. ఇది క్రైమ్ని ఎలాగా ఎక్స్పోజ్ చేస్తారు? ఖచ్చితంగా అండి. వాళ్ళ అన్ని వ్యవస్థల్ని కూడా పూర్తిగా తప్పు పట్టించడం, మోసం చేయటం అనేది జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టినటువంటి విద్య. అది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కానివ్వండి, మీరు అన్నట్టు చట్టసభలను కానివ్వండి, లేదంటే కోర్టులు కానివ్వండి, ఆయనకు అసలు లెక్కే లేదు. ఆ పూట గడవటానికి ఎంతమందినైనా మోసం చేస్తాడు. ఇవాళ కూడా మళ్ళీ ప్రజల్ని మోసం చేసే కార్యక్రమానికే తెరలేపాడు. చేతిలో ఒక పనికి మాలిన బొలుగు మీడియా ఉంది కదండి, దాన్ని అడ్డం పెట్టుకుని మళ్ళీ ఏదో సింపతి కొట్టేయాలి. నేనేదో మంచి చేయాలనుకుంటే అడ్డుపడతా ఉన్నారు. పెన్షన్ల విషయంలో చూసాం కదా సార్, ఎంత డ్రామా ఆడి ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకోవడానికి కారకుడయ్యాడు. కాబట్టి ఇవాళ మీరు అన్నట్టు బడ్జెట్కి సంబంధించి అలొకేషన్స్ చాలా స్పష్టంగా ఉంటాయి. దాని ప్రకారమే మనం నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ రకంగా మరి నిజంగా ఆ రోజున నేనేదో ఇవ్వలేదు, ఏదో ఉరికినే డ్రామా ఆడేసా, ఆ రోజున పూట గడవటానికి మీడియాలో ఒక హెడ్లైన్ రాసుకోవటానికి నేనేదో నొక్కా, ఇవి మళ్ళీ వచ్చే సంవత్సరం నేను ఇవ్వాల్సి ఉంటుంది అనేది మరి పెట్టాలి కదా. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో అయినా ఇట్లా ఉండాలి కదా. మరి అవేమి అటువంటి అలొకేషన్స్ ఎక్కడా పెట్టలేదు మీరు అన్నట్టు. దట్ ఈజ్ ఎ వెరీ వ్యాలిడ్ పాయింట్. డబ్బంతా ఏం చేశాడు, కావాల్సిన కాంట్రాక్టర్లకి దోచిపెట్టాడు. మనం
2-3 సందర్భాల్లో దాని మీద కూడా డిబేట్లు పెట్టుకున్నాం. మార్చి 31వ తేదీ 30-31 ఈ తేదీలలో కొన్ని వేల కోట్లు ఏ రకంగా తనకి కావాల్సిన కాంట్రాక్టర్లకి దోచిపెట్టాడో ఒకసారి ప్రజలు గుర్తు తెచ్చుకోవాలి. ఈ డిబేట్ చూస్తున్న వాళ్ళు మార్చి 15 నుంచి మొదలుపెట్టి మొత్తం ఖజానా మొత్తాన్ని ఖాళీ చేసేసాడు. తన బినామీలకు దోచిపెట్టి ఆ డబ్బుల్ని డ్రా చేసుకుని మళ్ళీ ఆ డబ్బులతో రేపు ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేసో ఇంకొక అక్రమాలకి పాల్పడో ఎన్నికల్లో గెలవాలన్న కుట్రలో భాగంగా ఖజానాని ఖాళీ చేశాడు. ఏ రకంగా సాధ్యమైంది అది? ఇదిగోండి, ఈ రకంగా ఉత్తుత్తి బటన్లు నొక్కి ఆ డబ్బులు ప్రజలకు ఇవ్వకుండా ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వడు, రైతన్నలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడు, మహిళామణులకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వడు, అవన్నీ ఉత్తుత్తి బట్టలను చెప్పి వాళ్ళ ఖాతాల్లో వేయకుండా ఈయన గారు ఇదిగో ఆ పెద్దరెడ్డి గారి పిఎల్ఆర్ కంపెనీ, లేదంటే ఆ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, ఇట్లా రకరకాల కంపెనీలకి దాదాపు 14-15 వేల కోట్ల రూపాయలు దారి మళ్లించాడని చెప్పి మనం ఎన్నోసార్లు చర్చించుకున్నాం. వార్తా కథనాలు కూడా ప్రజలు చూశారు. కాబట్టి ఆ రకంగా ఉన్న డబ్బుని దోచేసి డ్రామాలాడి ఇవాళ కూడా ముప్పాళ్ళ గారు చెప్తున్నట్టు ఇవాళ ఏదో మళ్ళీ ఇస్తానంటే ఇవేమీ నిజంగా ఇచ్చే సీన్ కూడా లేదు. మళ్ళీ ఒక డ్రామానే. మళ్ళీ పోలింగ్ ముందు ప్రజల్ని మాయ చేయటానికి మళ్ళీ ఇంకో డ్రామాకి తెరలేపుతా ఉన్నాడు. అకారణంగా బురద జల్లే కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇవాళ ఇందాక ముప్పాళ్ళ గారు ఇంకొక మాట కూడా అన్నారు, అన్ని రకాలుగా ఇవాళ చేతులు ఎత్తేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాని యొక్క అసలు వాస్తవాలని ఇవాళ ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్తులను మింగేసి, ప్రభుత్వ ఆస్తులను ఆఖరికి సెక్రటేరియట్ని కూడా తనఖా పెట్టేసి ఆ డబ్బులు కూడా మింగేసి ఇవాళ ప్రజల ఆస్తుల మీద తెగబడుతున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క అసలు నైజాన్ని ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా అర్థం చేసుకుంది. రేపటి రోజున ఈ సైకోగాడు మళ్ళీ అధికారంలోకి వస్తే మన ఇళ్ళు, మన పొలాలు, మన స్థలాలు ఏవి కూడా మన చేతుల్లో ఉండవు అన్న నిజాన్ని గ్రహించారు. ఇప్పటికే సర్వేరాళ్ళు వేసేసాడు, బొమ్మ వేసుకుని పాస్ పుస్తకాల మీద బొమ్మలు వేసేసుకున్నాడు. ఇక మిగిలిందేంటి? మన ఆస్తులను మింగేయటమే. కాబట్టి ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే మిగతా అనేక విషయాల్లో ఏ రకంగా అయితే తమ జీవితాలని నాశనం చేశాడో జగన్ రెడ్డి, ఇవాళ తమకి గూడు లేకుండా చేయబోతా ఉన్నాడు, ఉండటానికి ఇల్లు లేకుండా చేయబోతా ఉన్నాడు, దున్నుకోవటానికి పొలం లేకుండా చేయబోతా ఉన్నాడు అని చెప్పి ఇవాళ ఈ సైకో అసలు రంగుని అర్థం చేసుకున్నారు. ముఖ్యమంత్రి ఆరోగ్యశ్రీకి సంబంధించిన నెట్వర్క్ హాస్పిటల్స్ మాకు బిల్స్ ఇవ్వట్లేదు, మేము సర్వీసెస్ నిలిపివేస్తున్నామని చెప్తే వాళ్ళకేదో 44 కోట్లు 74 కోట్లు నాకు గుర్తులేదు, చిన్న అమౌంటే ఇస్తామని చెప్పి ఏదో వాళ్ళతో ఎంఓయూ రాయించుకున్నారు. నేను ఎలక్షన్లు అయిన తర్వాత మళ్ళీ ఏదో చేస్తామని ఆ అమౌంట్ కూడా ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీ హాస్పిటల్ 74 కోట్లు ఎంతో అది కూడా ఇవ్వకుండా 14,000 కోట్లు ఇస్తామని చెప్పి నేను ఇస్తానంటే ఎవరు వద్దంటున్నారని చెప్పి ఎంత దారుణంగా జనాన్ని మోసం చేయాలని అంటే జనం నమ్మేస్తారనుకుంటున్నారు. ఇది నమ్ముతారా జనం? ఆయనకు అంత నమ్మకం ఏంటి జనం మీద? సార్ ఇవాళ ఈ 420 గాడిని ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. 2,000 కోట్లు 70-80 కాదు 2,000 కోట్లు ఇవాళ ఆసుపత్రులకి, ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ రకరకాలుగా సేవలు అందిస్తా ఉన్నారో వాళ్ళందరికీ చెల్లించాలి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా బోట్లు పెడతా ఉన్నారు, మేము ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తూ ఉన్నాం, మాకు డబ్బులు కట్టట్లేదు ఈ ప్రభుత్వం అని చెప్పి. సో అటువంటి పరిస్థితుల్లో ఇవాళ మళ్ళీ నేనేదో దోచిపెడతానంటే ఎవరు నమ్ముతాడు సార్? కనీసం 2,000 కోట్లు కూడా కట్టలేనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, హాస్పిటల్స్ బోట్లు తొలగించలేనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకెవరిని మోసం చేస్తాడండి? కాబట్టి ఇవాళ అయిపోయింది, జగన్ రెడ్డి సినిమా అయిపోయింది. జగన్ మోసం రెడ్డి ఇక మళ్ళీ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో కనపడ్డు. నిన్ననే మనం చూసినటువంటి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ మనం చూసాం. వీకే గారు ఎన్టీఆర్ జిల్లాలో రికార్డు స్థాయిలో 97% నమోదైంది పోలింగ్. 97%. ఉద్యోగస్తులందరూ ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ ఎండలో 10 సార్లు అక్కడికి ఇక్కడికి తిరిగి మరీ ఓట్లేశారు. చూశారు ఇప్పుడే బ్రేకింగ్ వస్తా ఉంది. ఇవాళే పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ముగిసింది.
4,44,000 మంది ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2019లో ఎంతమంది వేసుకున్నారో తెలుసా? 1,19,000, 1,20,000 నాకు గుర్తున్నంత వరకు. ఇవాళ 4,50,000 మంది ఉద్యోగులు పోట్లాడి అధికారులతో ఎగబడి ఉద్యమించి అరిచి గీపెట్టి, కొంతమంది మహిళలు అయితే కన్నీళ్లు పెట్టుకుని ఓటు వేయాల్సిందే మేమని చెప్పి ఇన్ని రకాల పోరాడి 4,44,000 మంది ఉద్యోగులు ఇవాళ ఓటు వేయడం కోసం ఇంతగా పోటీ పడి నిలబడి వెయిట్ చేసి వేశారు అని అంటే అది తిరుగుబాటు కింద అనిపించట్లా? ఖచ్చితంగా నేను ఎన్టీఆర్ జిల్లా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ని తెలుగుదేశం పార్టీ పక్షాన విజయవాడ పార్లమెంట్ 7 నియోజకవర్గాలు కూడా నేను పర్యవేక్షిస్తూ ఉన్నాను. నేను ప్రత్యక్షంగా చూసా. వీకే గారు నిజంగానే పోరాడారండి. ఓటు వేసి తీరతాం, ఓటు వేయకుండా మేము ఇక్కడి నుంచి కదలం, 7 గంటలు 8 గంటలు ఎంతసేపు నుంచుంటాం సార్, మా ఓటు మేము వేయాల్సిందే, మీరు ఇక్కడ కాదు అక్కడే ఎన్ని చోట్ల తిప్పినా. నిజంగా నా కళ్ళతో నేను చూసా వీకే గారు. మండు టెండలో 47-48 డిగ్రీల ఎండలో మహిళలు నిజంగా ఆ స్కూటర్ల మీద ఎక్కి ఆటోల్లో అక్కడికి ఇక్కడికి పాపం మళ్ళీ దిగిన తర్వాత బోళ్ళం దూరం నడిచి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇవాళ ఎంప్లాయీస్ అందరూ కూడా ఆ రోజున విజయవాడలో ఉపాధ్యాయులందరూ ఎన్ని నిబంధనలు ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఏ రకంగా కదం తొక్కారో బీఆర్టీఎస్ రోడ్లో, ఇవాళ అదేవిధంగా ఈ 4-5 రోజుల పాటు జరిగినటువంటి పోస్టల్ బ్యాలెట్ విషయంగా కూడా వాళ్ళు నిజంగా ఒక యుద్ధం చేసి రాష్ట్ర ప్రజలందరికీ ఒక స్ఫూర్తిగా నిలిచారు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా వీకే గారు. రికార్డ్ అటువంటిది నేను ఎప్పుడు చూడలా. నేను చాలా ఎలక్షన్స్ చూశాను. కానీ పట్టాభి గారు ఒక నిమిషం. బాలకోటే గారు ఇప్పుడే మాట్లాడుకుంటున్నాం, మన ఉద్యోగులు ఇంతమంది ఓటు హక్కు వినియోగించుకున్నారు, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా. అంటే అంతకుముందు ఇంక ఎక్కువ వేసి ఉండొచ్చు. 2019లో 1,20,000 మంది అయితే ఇప్పుడు 4,50,000 అంటే అది ఎంతో పట్టుదలతో ఓటు వేసి తీరాల్సిన పట్టుదలతో వేసినట్టే కదా. మరి అలాంటప్పుడు 75 లక్షల మంది కుటుంబాలండి ఈ లబ్ధిదారులు, ఈ 6 పథకాల లబ్ధిదారులు, 75 లక్షల కుటుంబాలు ఇంత నిలువున ద్రోహం చేస్తే, దగా చేస్తే మరి ఈ కుటుంబాలకు ఏం చెప్తారు మీరు? పైగా మీకు రోజు 10 మంది కాల్ చేసేవాళ్ళు నాకని చెప్తున్నారు. ఆ 10 మందితో మీరు అనలేదా మనం కేసేద్దాం, మనం పోరాడదాం అని మీరు అనలేదా? ఇప్పుడు ఏం చెప్తారు 75 లక్షల కుటుంబాలకి? వెంకటకృష్ణ గారు, రైతుకి వర్షం ఎప్పుడు వస్తుందో వాతావరణ కేంద్రం చెప్పనక్కర్లా, వర్షం కూడా చెప్తుంది. అంటే ఇంద్రధనుసు చూసే చెప్పేస్తాడు ఆకాశంలో. అలాగనే ఆంధ్ర రాష్ట్రంలో రేపటి ఎన్నికల్లో మార్పు వస్తుందని బల్లగుద్ది మరీ చెప్తున్నాను నేను. ఓటర్లు డిసైడ్ అయిపోయారు. నేను చెప్పకపోవటం ఏంటి, 4 ఏళ్ళుగా చెప్పిందే నేను ఓటర్లకి, వైకాపా పరిపాలన దించండి అని. మీకు మాట చెప్తా. ముఖ్యమంత్రి గారు ప్రధానంగా చెప్పే ఒక మాట, నాయకుడంటే నమ్మకం ఉండాలి, నాయకుడంటే విశ్వసనీయత ఉండాలని చెప్తాడు. ఈ రోజున రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఏబిఎన్ ద్వారా. ఇదే నా విశ్వసనీయత. 14,000 కోట్ల రూపాయలు 75 లక్షల మంది లబ్ధిదారులకు బటన్ నొక్కి ఇవ్వకపోవటమైన విశ్వసనీయత, ఇవ్వకపోవటమైన నాయకుడంటే నమ్మకం. మరో మాట కూడా చెప్తా. చంద్రబాబు నాయుడు గారు వస్తే, తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయి అని అంటున్నాడు. అసలు సంక్షేమ పథకాలకు పేటెంట్ రైట్స్ టీడీపీనే. చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే వినూత్నమైన పథకాలు ప్రవేశపెట్టబడ్డాయి. పెళ్లి కానుకలు ఎక్కడి నుంచి వచ్చినాయి? సంక్రాంతి కానుకలు, షాదీ ఖానా కానుకలు, చంద్రన్న భీమాలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అమలు జరిపిన ఫీజు రింబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ చంద్రబాబు నాయుడు గారు ఆపలేదే, మరింత వృద్ధి చేశారు. ఆఖరికి ఉచిత విద్యుత్తును కూడా. ఏ పథకాన్ని ఆపల ఆయన, అభివృద్ధిని ఆపల, సంక్షేమాన్ని ఆపల, ఇంకా రెట్టింపు చేశాడు. మీకు పెన్షన్లు కూడా ఎక్కువగా ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. 1000 రూపాయల నుంచి ఏకాఏకన 2,000 రూపాయలు తీసుకెళ్ళిపోయాడు. మొన్న 3,000 ఇచ్చాడు. ఏది ఇచ్చింది 250. సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఆపేస్తారు అనేదే పెద్ద అబద్ధం మాట. రేపు కూడా సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరుగుతాయి. అసలు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే సంక్షేమ పథకాలు, రేషన్ బియ్యం కానీ, జనతా వస్త్రాలు కానీ, లేదంటే మహిళలకు కుట్టు మిషన్లు కానీ, లేదా ఎస్సీలు ఎస్టీలు బీసీలకే ఏం చెప్తారు? నిధులు మీ పార్టీ మీ సంస్థ పేరు తగ్గట్టుగానే బహుజన కుటుంబాలు ఇవన్నీ
పేద మా సామాజిక వర్గాలే, అదే మా సామాజిక వర్గాలే, నిమ్న కులాలే. కుటుంబాలే, కొద్దిగా కాపు నేస్తం లాంటి ఇటువంటి మిగతా వర్గాలు కూడా ఈబీసీ లాంటి కుటుంబాలు కూడా ఉన్నాయి, కానీ మేజర్గా ఇవి ఎక్కువ ఉంటాయి. ఈ 75 లక్షల పైబడి ఉన్న ఈ కుటుంబాలకు మీరు ఏం చెప్తారు ఒక మాట? అంటే జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్నే మోసం చేస్తున్నాడు. నిజానికి ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి మూలాన మోసపోయింది, నష్టపోయింది, దిగాలు పడ్డది, దగా పడ్డది మేమే. ఆయన చెప్పే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, మైనార్టీలమే. వెంకటకృష్ణ గారు మీకు తెలియదు ఏముంది, ప్రాణాలు ఇచ్చినోడు దళితులే కదా ఆంధ్రప్రదేశ్లో. అవును. అత్యాచారానికి గురైన వర్గాలు కూడా బీసీలు, ఎస్టీలే కదా. అవును. శిరోమండనాలు చేసింది కూడా ఈ సామాజిక వర్గాలే కదా. శిరోమండనాలు చేసిన వాళ్ళు కూడా పక్కన పెట్టుకున్నావు కదా, హత్య చేసుకున్న వాళ్ళని కూడా పక్కన. అయినా ఆయన ఫోన్ లేదంట వెంకటకృష్ణ గారు, చెబుదామన్నా కూడా ఫోను లేదు, ఫోన్ నెంబరు లేదు. అంటే ఏం పరిపాలన? అంటే ఎవడన్నా చెప్పేసేస్తే అది చెప్పింది చేసేస్తారా? ఇలాంటి ముఖ్యమంత్రిని ఎంత విడ్డూరంగా మాట్లాడుతున్నారంటే, నేను ఏదో పట్టాభి గారు లాంటి వాళ్ళు చాలా సీరియస్గా ఆయన మీద ఆరోపణలు చేస్తూ ఉంటుంటే నేను ఏదో అనుకుంటూ ఉంటున్నాను. అసలు ఆయన మానసిక స్థితితోనే మాట్లాడుతున్నా, మానసిక స్థితి లేకుండా మాట్లాడుతున్నా అనే ప్రశ్న కూడా వస్తుంది. వాళ్ళ చెల్లి చెప్పింది ఈ రోజు 14,000 కోట్ల రూపాయలకు మోసపోయింది మేమే. ఆయన ఉత్తి బట్టలు నొక్కాడు. రైట్. సుబ్బారావు గారు, ఫైనల్ గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి ఏదో జరిగిందో కేసు పెట్టారు. ఎప్పుడో ఆయన గత ప్రభుత్వం చేస్తే ఈ ప్రభుత్వం ఎండింగ్ లో ఆ కేసు తీశారు బయటకు. అది జరిగిందో లేదు ఎవడికి తెలియదు. ఇప్పుడు ఇది క్లియర్ కట్ చీటింగ్ కదా. ప్రభుత్వం ప్రజల్ని నిలువున దగా చేసింది అనడానికి, పైగా మభ్యపెట్టింది, బటన్ నొక్కినట్టు డబ్బులు పడుతున్నట్టు మభ్యపెట్టింది కదా. మరి దీని మీద ఎందుకు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు? ఇన్నాళ్ళు ఒక పిల్లే లేదు, 5 నెలలు నడుస్తున్నా ఎవరు ఒక పిల్లే లేదు. ఇది విచారణార్హమైన నేరమా కాదా? శిక్షార్హమైన నేరమా కాదా? ఇది అదేదో సెక్షన్ 17 ఏదో ఉంది, దీనికి వర్తించుద్దా లేదా? మ్యూట్లో ఉందండి, మ్యూట్లో ఉంది వెంకటకృష్ణ గారు. ఇప్పటి వరకు ఈ రోజున ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకునే వరకు జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాల వాళ్ళని ఇంత కుట్రపూరితంగా మోసం చేస్తారనే విషయం బహిర్గతం కాల సమాజానికి. ఇప్పుడు బహిర్గతమైంది. డెఫినెట్ గా దీంట్లో ఎన్నికల కమిషన్ అయినా జోక్యం చేసుకొని చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ మినిస్టరు, చీఫ్ మినిస్టర్ల మీద క్రిమినల్ కేసులు, చీటింగ్ కేసులు నమోదు చేయవలసిన అవసరం ఉంది. ఎంచేతంటే వీళ్ళు స్పష్టంగా నేరానికి పాల్పడ్డారు, కుట్రపూరిత నేరం చేశారు, విధి నిర్వహణ లోపానికి పాల్పడ్డారు. కాబట్టి డెఫినెట్ గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఉన్నదనేది ఇక్కడ నిర్ద్వందం అండి. రెండోది, వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎన్నికల కమిషన్ చేసినటువంటి అంశాలని ఇది మీ ప్రతిపక్ష పార్టీలు చేశాయని చెప్పేసి ప్రతిపక్ష పార్టీల మీద నిందలు వేస్తా ఉన్నారు. అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీలు కనుక అధికారంలోకి వస్తే ఇక్కడ ఇంకా ఈ సంక్షేమ పథకాలు ఉండవని చెప్పేసి ఒక దురాలోచనతో చెప్తూ ఉన్నారు. ఇంకోటి కూడా చెప్తాను, వీళ్ళు బడుగు బలహీన వర్గాల వాళ్ళనే కాదు, న్యాయవాదులను కూడా ముంచినటువంటి పాలక వర్గం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి పాలనే. ఎందుకంటే 750 మంది న్యాయవాదులు చనిపోతే వాళ్ళ కుటుంబాలకి మ్యాచింగ్ గ్రాంట్ రూపేణా 4 లక్షల రూపాయలు ఇస్తామన్నాడు. ఇప్పటికి 750 న్యాయవాదుల కుటుంబాలకి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాల. కానీ ఆయన యొక్క దాంట్లో మేము అంతా ఇచ్చేసినట్టుగా రాసేసుకుంటాడు. కాబట్టి మోసం చేయటంలో తన మన అనే తేడా ఏం లేదు. న్యాయవాదుల, మేధావుల, దళితుల, బడుగు బలహీన వర్గాల నుండి వివక్షత లేదు పాపం ఆయనకి. అందరినీ సమానంగానే మోసం చేస్తాడు. అలానే టీచర్లు కూడా అంతే కదా, అంగన్వాడీ టీచర్స్ అంతే కదా, మిగతా అందరిని కూడా అదే విధంగా చేశాడు కదా, తన చేతుల్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు కదా. ఇవన్నీ చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇంకోటి ఏంటంటే, ఈ ప్రభుత్వం ఇప్పటికి ప్రజలు కళ్ళు తెరిచారు. ఇది మోసపూరిత ప్రభుత్వం,
ఇది కుట్రపూరిత ప్రభుత్వం. ఈ రోజున నిజంగా గనక ఆ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చేసి ప్రతిపక్ష పార్టీల్లో టైటిలింగ్ యాక్ట్ మనం రేపు పెట్టుకుందామండి సుబ్బారావు గారు. Okay. టైటిలింగ్ Okay. యాక్ట్ అనేది ఎంత దారుణమైన చట్టమో, ఒక మాట వెంకటకృష్ణ గారు, ఎంత ఉక్కుపాదంతో ప్రజల హక్కుల్ని వాళ్ళ ఆస్తి మీద ఇప్పుడు ప్రజలకి, సామాన్య మానవుడికి కానీ, రైతు వారీగా కుటుంబాలకు కానీ, గ్రామీణ కుటుంబాలు కానీ, ఎవరికైనా ఫర్ దట్ మ్యాటర్ అర్బన్ లో ఉండే వాళ్ళకి కానీ చిన్న ఇంటి స్థలం ఉన్నా కూడా అది వాళ్ళకు ఒక ఆత్మగౌరవం మీద హక్కులు, వాటి మీద నా ఫోటో వేస్తా, అది నా గ్రిప్ లో పెట్టుకుంటా, మీకు జిరాక్స్ పేపర్లు ఇస్తా, ఇలాంటివి అంటున్నారు అని అంటే ఇది ఇక ఒక పీక్స్కి వెళ్ళిపోయింది. ఈ స్వార్థపూరితము, లేకపోతే ప్రజా హక్కుల్ని హరించడం అనేది పీక్స్కి వెళ్ళిపోయింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రేపు ఉంది, దాని మీద రేపు పెట్టుకుందాం. అప్పటి వరకు ఈ చర్చలో పాల్గొన్నందుకు మీ ఇద్దరికి చెప్పండి. 75 లక్షల మంది లబ్ధిదారులు కూడా గమనించాలి. ఎందుకంటే 3 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. తప్పనిసరిగా ఈ 14,000 కోట్ల రూపాయల తప్పిదం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదం తప్ప ప్రతిపక్ష పార్టీలు చేసింది కాదు. ఇది చాలా స్పష్టంగా అర్థమైంది. రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఆయన జనవరిలో నొక్కిన బటన్లన్నీ కూడా తప్పుడు బటన్లు. రేపు 3 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అధికార పార్టీ ముఖ్యమంత్రి గారు చెప్తున్న విమర్శలు, దీనికి చంద్రబాబు నాయుడు గారు అడ్డుపడ్డాడు కాబట్టి డబ్బులు రాలేదనే ఒక నిందారూపం కూడా నమ్మకండే. ఇంత చీటింగు, ఇంత దగా మోసం చేసి డబ్బులు రాకుండా చేసింది కూడా ముఖ్యమంత్రి గారు. కాబట్టి రాష్ట్ర ప్రజలు చైతన్యవంతంగా 75 లక్షల మంది ప్రజలు ఆ కుటుంబాలు ఎదురు చూసినాయి. కాబట్టి నాకు ఫోన్ చేసిన వాళ్ళకి, ఫోన్ చెయ్యని వాళ్ళకి కూడా, నా కులాలకి, బహుజన కులాలకు కూడా తెలియజేస్తున్నాను సార్. రైట్. బాలకోటే గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే సుబ్బారావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పట్టాభి